వర్చువల్ రియాలిటీ వంటి 2-3 మాటలను ముక్కున పట్టి వల్లె వేస్తే సరిపోతుందా? యూనివర్సిటీలతో అకాడమిక్ వాతావరణాన్ని పూర్తిగా చంపేసి లేటెస్ట్ టెక్నాలజీల్లో విద్యార్థులు రాణించాలంటే ఎలా? యూనివర్సిటీల్లో 70% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉదాహరణకు కాకినాడ జేఎన్టీయూలో 258 టీచర్ పోస్టులకు 139 మందే ఉన్నారు టీచర్లు. యూనివర్సిటీల నిధులు 150 కోట్ల రూపాయల మేరకు ఫైనాన్షియల్ కార్పొరేషన్కు మళ్లించారు. ఉన్నత విద్యామండలి నిధులను విద్యాశాఖ మంత్రి కార్యాలయం ఖర్చుకు చక్కగా వాడుకుంటున్నారు. విజయవాడలోని హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ నిధులను బలవంతంగా తరలించిన విషయం గుర్తుందిగా. వీటికి తోడు ప్రభుత్వ నిర్వాహకాల వల్ల యూనివర్సిటీలు రాజకీయ వేదికలుగా మారాయి. యూనివర్సిటీల ఆవరణల్లో వైఎస్ఆర్ విగ్రహాలు పెడుతున్నారు. ఇలాంటి వాతావరణంలో విద్యాలయాలు ఏవి రాణిస్తాయి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగుల్లో మొదటి 10 స్థానాల్లో ఏపీకి చోటు లేకుండా పోయింది. 2019లో 23వ ర్యాంకులో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ 2023 వచ్చేసరికి 76వ ర్యాంకు దిగజారింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అయితే మొదటి 100 ర్యాంకింగుల్లో ఎక్కడా లేదు. జగన్ ఏలుబడిలో యూనివర్సిటీలు ఎలా మారాయన్న దానికి ఒక ఉదాహరణ చూద్దాం. 2023 ఫిబ్రవరిలో అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం జరిగిన సమావేశానికి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పీవీజీడి ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాలల వారికి ఏయూ రిజిస్ట్రార్ నుంచి ఆహ్వానం వెళ్ళిన ఈ సమావేశానికి వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి, ఇతర నాయకులు, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి సుధాకర్ హాజరయ్యారు. సంగతి తెలిసిన సిపిఎం నాయకులు అక్కడికి వెళ్లడంతో యూనివర్సిటీ అధికారులు వెనక నుంచి జారుకున్నారు. ఈ ప్రసాద్ రెడ్డిని, వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిని గతంలో విశాఖ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఏర్పాటు చేసిన కుల సంఘం సమావేశానికి హాజరైనందుకు గవర్నర్ సెలవుపై పంపారు ఇంటికి. అయినా ఆయన తీరు మారలేదు. యూనివర్సిటీ ఆవరణలో వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్, విజయసాయిరెడ్డి, విజయమ్మ పుట్టినరోజులకు కేకులు కోసి పండగ జరిపిన ఘనుడు ఈ వైస్ ఛాన్సలర్. నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ కూడా తక్కువే తినలేదు. ఇన్ఛార్జి పదవి నుంచి రెగ్యులర్ వీసీగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జై జగన్ అంటూ నినాదాలు చేసిన ఈ పెద్ద మనిషి యూనివర్సిటీలో రిజిస్ట్రార్ కరుణ, రెక్టార్ వరప్రసాద్ మూర్తితో కలిసి వైసీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు ఏకంగా. ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్గా యూనివర్సిటీకి ఏమాత్రం సంబంధం లేని జేమ్స్ స్టీఫెన్ అనే వ్యక్తిని నియమించారు. ఆ పెద్ద మనిషికి చాలా చర్చలతో దగ్గర సంబంధాలు ఉన్న కారణంగా రానున్న ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని ఈ నియామకం జరిపారు. ఉన్నత విద్యాలయాలతో ఈ విధంగా ఆటలాడుతూ వాటిని మురికి రాజకీయాలకు నిలయాలుగా మార్చిన తర్వాత ఆ యూనివర్సిటీల నుంచి గొప్ప ఫలితాలు ఆశిస్తున్నట్టు బహిరంగంగా చెప్పడం జగన్ 2 నాలుకల ధోరణికి నిదర్శనం. ఇది అనేక సందర్భాల్లో రుజువవుతూ వస్తున్నది. బలహీన వర్గాలకు తాను ఆశాజ్యోతిని ఏమాత్రం బిడిపడకుండా చెప్పుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా వచ్చిన 5 వైద్య కళాశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల రిజర్వేషన్లను 25% పరిమితం చేశారు. 35% సెల్ఫ్ ఫైనాన్సింగ్, 15% ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేస్తున్నారు. అందువల్ల ఈ వర్గాలు కోల్పోతున్న సీట్ల సంఖ్య 160. గతంలో ఉన్న విధానం ప్రకారం ఈ వర్గాలకు చౌకగా దొరికే ఈ సీట్లకు ఇప్పుడు 90 లక్షల రూపాయలు కట్టాలి. అంతేకాదు, ఈ పద్ధతి వల్ల ఓపెన్ కేటగిరీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు సంపాదించగలిగిన సీట్ల సంఖ్య కూడా తగ్గుతుంది. దీనిని 2 నాలుకల ధోరణి అనక